నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్‌లో చాలా మోసాలు జరుగుతున్నాయి. సార్ వెంచర్స్ అని, తర్వాత ఓపెన్ ఫ్లాట్స్ అని, తర్వాత ఈ ఆఫర్‌లు పెడుతున్నారు. అంటే 50% కట్టండి, 15% లోన్ ఇస్తాము. సో, ఇలాంటివి ఏంటంటే చాలామంది నమ్మి మోసపోతున్నారు యాక్చువల్ చెప్పాలంటే హైదరాబాద్‌లో. ఎగ్జాక్ట్. అది ఎక్కడైనా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేదంటే వేరే కంట్రీస్ కూడా కావచ్చు. సో, ఈ మోసాలనేటివి రిపీటెడ్ అవుతున్నాయి అసలు. అంటే వాళ్ళు ఎక్కడ మోసపోతున్నారు? ఏంటి? వాళ్ళు అప్రోచ్ చేయే విధానం ఎలా ఉంది? మనం అమాయకులం అయితేనే మోసం చూసేటోడు మాయకుడైతాడు. మనం అమాయకులుగా ఉన్నంతకాలం ఈ మోసాలు అనేది నిత్యనూతనంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే చాలామంది రకరకాల స్కీములు అనౌన్స్ చేయగలని దానికి మనం అట్రాక్ట్ అవుతాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రియల్ ఎస్టేట్లో జరిగే స్కీములన్నీ కూడా దాదాపు స్కామ్లే. సో ఈ స్కాములకు మీరు గురి కావద్దనుకుంటే మీకు తీసుకోవాలనుకుంటే నా ప్రాపర్టీ పట్ల అవగాహన పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలా మీకు మీ ప్లాట్లో ఎర్రచందనం వేస్తాం, శ్రీగంధం వేస్తాం, మల్బార్ షెట్లు వేస్తాం, టేక్ షెట్లు వేస్తాం, లేకపోతే ఈ మధ్య ఇంకా కొత్త కొత్త షెట్లు, పేర్లు ఊర్లు తెలియని చెట్లు కూడా పెట్టి మీకు ప్రాఫిట్ చేస్తామని చెప్తారు. దీన్ని వినగానే మనకు కూడా అనిపిస్తుంది నిజమే కదా, ఖాళీగా ఉండే నా ప్లాట్ల ఓ మంచి మొక్కలేసి ఓ 12 సంవత్సరాలకు 15 సంవత్సరాల తర్వాత కోట్లు ఇస్తా అంటున్నాడు కదా, చాలా బెటర్ అనిపిస్తుంది. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ మీకు తెలిసిన ఏ ఏరియాలో కానీ ఎర్రచందనం అమ్మి లాభాలు గడించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు ఎర్రచందనం అనేది మన నేలకు సూట్ అవుతుందా కాదా? ఇటువంటి బేసిక్ నాలెడ్జ్ మనకుందా? పైగా మన ప్రాపర్టీ అతను మళ్ళీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, అంటే 12 ఇయర్స్కో 15 ఇయర్స్కో 20 ఇయర్స్కో చేసుకున్న తర్వాత మీకు అర్జెంట్ అవసరం ఉండి మీ ప్రాపర్టీని అమ్మాలంటే ఆ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు సాధ్యమవుతుందా? లేకపోతే ఇంకా కొంతమంది ఉంటారు, జస్ట్ 18 మంత్స్లోనే మీకు డబల్ ఇస్తా, లేదా 36 మంత్స్లోనే మీకు త్రిబుల్ ఇస్తా, లేకపోతే మీరు కట్టిన 5-6 లక్షలకు కూడా మంత్లీ 30,000 ఇస్తా. ఇవన్నీ చెప్పగానే మనకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అరే మంత్లీ ఇప్పుడు 6 లక్షల దానికి తిరిగి ఎవ్రీ మంత్ 30,000 ఇస్తున్నానంటే అరే ఎంత ప్రాఫిటబుల్ అని మనకు అనిపిస్తుంది. అట్లా ఒక 2 మంత్స్ ఇవ్వగలుగుతాడు, 5 మంత్స్ ఇవ్వగలుగుతాడు, 3 మంత్స్ ఇట్లా ఇచ్చిన తర్వాత ఒక రోజు జెండా ఎత్తేస్తాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆర్బీఐ లాంటి సంస్థలే, బ్యాంకర్లే సేఫ్టీగా మనం డిపాజిట్ చేసి పెట్టుకుంటేనే 1 రూపాయి ఇంట్రెస్ట్ ఇవ్వలేకపోతుంటే మరి 5-6 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుందండి మనకు? కనీసం కస్టమర్ అనే పర్సన్ కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఆకర్షణీయంగా ఉండేటివంటే అద్భుతాలు అనుకోకు. ఆకర్షణీయం అనేది కొంతకాలమే ఉంటుంది. ఆ కొంతకాలం తర్వాత జరిగేది మోసం. మోసపోయిన తర్వాత లబోదిబోనే కంటే అసలు ప్రాక్టికల్టీగా ఇది వర్కౌట్ అవుతుందా కాదా, మనను బాగు చేయడానికి వాడేమన్నా మన బామ్మర్దా, ఎట్లా ఇవ్వగలుగుతాడు అని బేసిక్ ఉండాలి కదా. అది లేనోళ్ళే చాలా చాలా మోసపోయి అనిపిస్తుంది. మనకేంటంటే పెడతా అంటే ఎవరైనా మొక్కుతాం, కొడతా అంటేనే దూరం పోతాం కదా. ఆ నిజంగానే పెడతాడేమో అనుకుంటాం, కానీ వాడు పెట్టేవాడు కాదు, మోసం చేసేవాడు అనేది తర్వాత తెలుస్తుంది. మోసపోయిన తర్వాత గోసపడడం కంటే కూడా ముందే ప్రాక్టికాలిటీ ఇది సాధ్యమవుతుందా కాదా అనేది ఎక్స్పర్ట్స్ను మీరు ఒకసారి అప్రోచ్ అయ్యి ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా గ్యాదర్ అయిన తర్వాత అది నిజమని నమ్మి అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యింది అనుకున్నప్పుడు మీరు ముందుకు పోతే ఇబ్బంది ఉండదు. కానీ అవన్నీ తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో ముందుకెళ్తే డెఫినెట్గా మోసపోతారు. మోసపోయే వాళ్ళకు మోసం చేసే వాళ్ళు ఇచ్చే ఆఫరే స్కీమ్స్. ఆ స్కీమ్ల బారిన పడి అసలుకే మోసపోయి ఇబ్బందులు పడవద్దనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా వరకు ఇక్కడ అంటే హైదరాబాద్ కావచ్చు, లేదా అవుటర్ కంట్రీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు ఈ మోసాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ మోసాల పరంగా వాళ్ళకి అవగాహన రావాలి దాని మీద. సో వాళ్ళకి అవగాహన వచ్చి వాళ్ళు మంచిగా వాళ్ళు వెళ్ళి ఎవరిని సంప్రదించాలనేది కొద్దిగా వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.